హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో మినప్పొట్టుతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అండి మినప్పొట్టుతో వడియాలు పెట్టుకోవచ్చని. ఒకవేళ తెలిసినా ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ కొలతలు కనుక మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే చాలా సింపుల్ ప్రాసెస్లో కమ్మగా ఉండి కరకరలాడేలా చేసుకోవచ్చు. సో మరి ఈ పొట్టు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మినప్పొట్టు వడియాలు చేయడానికి మెయిన్గా మినప్పొట్టు అండి. ఈ మినప్పొట్టు మనం గారెలు కానీ ఇడ్లీలు కానీ చేసుకోవడానికి పొట్టు మినపప్పుని నానబెట్టుకుని పొట్టు తీసేస్తాం కదా. సో అలా తీసేసిన మినప్పొట్టుని పాడేయకుండా స్టోర్ చేసుకుంటే ఈ వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలకి మినప్పొట్టుని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా బాగా పిండేసి తీసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. నేను ఈ మినప్పొట్టుని ఇలాంటి ఒక కప్పుతో కొలిస్తే 5 కప్పుల వరకు ఉంది. మీరు ఏ కప్పుతో అయినా ఏ గ్లాస్తో అయినా కొలిచి తీసుకోవచ్చు. సో అదే కప్పుతో 1 కప్పు వరకు పొట్టు మినపప్పుని నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి. ఈ 5 కప్పుల పొట్టుకి 1 కప్పు మినపప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పప్పుని గారెల పిండిలా గట్టిగా వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పొట్టులో మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని వేసుకోవాలి. మినప్పిండి ఈ విధంగా గట్టిగానే ఉండాలండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి కారాన్ని వేసుకుని బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. నేను పచ్చిమిర్చి కారంలో రుచికి సరిపడా ఉప్పుని వేసేసానండి. లేదా మీరు పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే వడియాలు ఎండిన తర్వాత పొట్టులా విడిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ పిండిని కొద్దిగా తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాటన్ క్లాత్ పైన కానీ వీడియోలో చూపిస్తున్నట్టు వడియాల్లా పెట్టుకోవాలి. పిండి మొత్తం వడియాల్లా పెట్టిన తర్వాత ఎండలో 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఇవి ఎండటానికి ఎక్కువ రోజులు పట్టదండి. పెట్టిన రోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ ఎండిపోయాయి. వీటిని మరోవైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత 1 రోజు ఎండబెడితే సరిపోతుందండి. 2 డేస్ తర్వాత చూడండి, వడియాలు చాలా చక్కగా బాగా ఎండిపోయాయి. వీటిని ఒక బాక్స్లో ఉంచుకుని అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటాయి. ఈ వడియాల్ని ఇప్పుడు కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం తీసుకోవు. నూనెలో వేయిస్తున్నప్పుడు ఈ వడియాల చుట్టూ నురగలా వస్తుందండి. అది తగ్గితే వేగిపోయినట్టే. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పొట్టు వడియాలు రెడీ. వీటిని ఏ పప్పులోకి అయినా కాంబినేషన్గా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా రైస్తో కూడా కలిపి తినొచ్చు. చూడండి ఎంత గొల్లగా కరకరలాడుతూ వచ్చాయో. సో ఫ్రెండ్స్, పొట్టు వడియాల్ని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.